ఇంట్లో ఖాళీ సమయంలో వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందులో మెహందీ కోన్ వ్యాపారం కూడా ఒకటి. మొదట్లో కాస్త కష్టపడితే తర్వాత లాభం పొందడం తేలిక. మీరు 10 అడుగుల స్థలంలో కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. పండుగైనా పెళ్లి వేడుక అయినా మెహందీని చేతికి పెట్టుకోవడం మన దేశ సాంప్రదాయం. మెహందీ పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మెహందీని మన దేశంలో ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. మెహందీ మన సంస్కృతిలో భాగం. గోరింట మొక్క ఆకులను తీసి మెత్తగా చేసి చేతులకు డిజైన్ తీసుకోవాలి. ఆ తర్వాత మెహందీ ఆకులను గ్రైండ్ చేసి పాలిథిన్ కోన్లతో నింపి చేతులకు పెట్టుకునే పద్ధతి ఉండేది. ఆ తర్వాత మార్కెట్లో మెహందీ పొడులు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు మెహందీ పౌడర్ తెచ్చి ఫిల్టర్ చేస్తే పాలిథిన్ కోన్లో నింపి చేతులకు పెట్టుకుంటారు. మెహందీ కోన్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి ఉన్నాయి. తీసుకొచ్చి అప్లై చేస్తే చాలు. కంపెనీలు మెహందీ డిజైన్లను సులభతరం చేశాయి. మార్కెట్లో మెహందీకి కోన్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. మీరు ఈ మెహందీని చిన్న తరహా పరిశ్రమగా ప్రారంభించవచ్చు. మెహందీ ఇంకా ఏ బ్రాండ్ నేమ్కు లొంగలేదు. కస్టమర్లు దుకాణానికి వెళ్ళి ఏదైనా బ్రాండ్ పేరు అడగడం లేదు. ఏది దొరికితే అది కొని వేసుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా మెహందీ వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. మెహందీ వ్యాపారానికి పెద్దగా మూలధనం అవసరం లేదు. మెహందీ తయారీకి మెహందీ ఆకులు ప్రధాన పదార్థం. హెన్నాతో కలపడానికి మరికొన్ని మూలికలు, చక్కెర, ప్యాకింగ్ అవసరమైన ప్యాకింగ్ పదార్థాలు సరిపోతాయి. మీకు పల్వరైజర్ యంత్రం, మోటార్ అవసరం. అలాగే మెహందీ నుండి వ్యర్థాలను వేరు చేయడానికి జల్లెడ, మెహందీని తూకం వేయడానికి వెయింగ్ మిషన్, మెహందీ పౌచ్లను ప్యాక్ చేయడానికి పౌచ్ సీలింగ్ మిషన్ అవసరం. మెహందీ ఆకుల క్రషింగ్ యూనిట్ను ఏర్పాటు చేయడం చాలా సులభం. పెద్ద స్థలం అవసరం లేదు. మీరు వ్యాపారుల నుండి మెహందీ ఆకులను కొనుగోలు చేయొచ్చు. ఇది సాధ్యం కాకపోతే మీరు గోరింటను మీరే పెంచుకోవచ్చు. మెహందీ ఆకులను 3 రకాలుగా విభజించుకోవాలి. ఒక నల్ల ఆకు, ఇది తక్కువ నాణ్యత కలిగి ఉంటుంది. రెండవది బంగారు రంగు ఆకు, ఇది మధ్యస్థ నాణ్యత కలిగి ఉంటుంది. మూడవది ఆకుపచ్చ ఆకు, ఇది మంచి నాణ్యత కలిగి ఉంది. ఆ ఆకులను వేరు చేసి ఎండబెట్టాలి. తర్వాత ఆకులను గ్రైండర్లో రుబ్బుకోవాలి. మలినాలను తొలగించడానికి జల్లెడను ఉపయోగించాలి. ఫిల్టర్ చేసిన మిశ్రమాన్ని ప్యాక్ చేసి విక్రయించాలి. మీరు హెన్నాను కోన్లో నింపి మీ బ్రాండ్ పేరుతో విక్రయించవచ్చు. మీరు దానిని దుకాణాల్లో అమ్మొచ్చు లేదా నేరుగా వినియోగదారుడికి ఇవ్వచ్చు. మీరు ఆన్లైన్లో, సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయొచ్చు. మీరు నాణ్యతపై దృష్టి పెట్టాలి. మెహందీ కోన్ల తయారీ వ్యాపారంలో మీకు 50 నుండి 60% లాభం వస్తుంది. కోన్ను తయారు చేసేందుకు 5 నుంచి 6 రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు దాన్ని 10 రూపాయల వరకు అమ్మొచ్చు. మీరు రోజుకు 100 కోన్లు అమ్మినా మీరు రోజుకు 2000 రూపాయలు సంపాదించవచ్చు.